హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో జంతికల్ని ఎంతో క్రంచీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను తీసుకునే కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకెందుకు మరి ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా జంతికల్లోకి వేడి నీళ్ళు తీసుకుందామండి. అవి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. 2 కేజీల బియ్యం పిండి. 2 కేజీల బియ్యం పిండికి 1 కేజీ శనగపిండి సరిపోతుంది. సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. వాము వేసుకుంటున్నానండి. వాము వేసుకోకపోతే జంతికల టేస్ట్ అంత బాగోదు. వేసుకోవడం వల్ల జంతికల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. డైరెక్ట్గా వాటర్ వేసేయకూడదు. అలా వేయడం వల్ల సాల్ట్, వాము సరిగ్గా కలవవు. అందుకని వాటర్ వేయకుండా ముందే బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కాసి చల్లార్చుకున్నాం కదా నీళ్ళను, కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుందాం. ఒకసారి వేసేయకూడదండి. ఒకసారి వేయడం వల్ల పిండి పలచగా అయిపోతుంది. పిండిని బట్టి మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కదా, ముందు గరిటెతో కలుపుకుందాం. లాస్ట్లో పిండి మొత్తం కలిసేట్టు చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. బియ్యం పిండిని బాగా ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకోవడం వల్ల జంతికలు గట్టిగా ఉంటాయి. అలా అని శనగపిండి కంటే తక్కువగా వేసుకోకూడదు. శనగపిండి కంటే ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు చేత్తో ఒకసారి కలిపేసుకుందాం, పిండి మొత్తం బాగా కలిసేట్టు. పిండి ఇలా బాగా గట్టిగా కలిపేసినా కూడా చక్రాల గద్దలోంచి సరిగ్గా రాదండి. అలా అని వాటర్ ఎక్కువగా వేసి కలిపేస్తే జంతికలు గట్టిగా ఉంటాయి. అందుకే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోతే జంతికలు వత్తడానికి చాలా ప్రెషర్ యూస్ చేయాల్సి వస్తుంది. పిండిని బాగా పలుచగా కలిపేస్తే వేయించేటప్పుడు నూనెలో ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. అప్పుడు జంతికలు కూడా గట్టిగానే ఉంటాయి. సో ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్తో మూత పెట్టేయాలి. 10 or 15 minutes పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం జంతికలు వేసుకోవడానికి పొయ్యిని కూడా రెడీ చేసేసుకుందాం. దాని మీద పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఆయిల్ వేసుకోవడం వల్ల జంతిక బాగా వేగుతుంది. తక్కువగా వేసుకుంటే అది కొంచెం సరిగ్గా వేగదు, మాడిపోయినట్టు ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ మొత్తం బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా జంతిక వేసేయడం వల్ల జంతిక మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది. సో ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు జంతికల పిండిని డైరెక్ట్గా వేసేసుకోకూడదండి. కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే పిండిని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కదా, ఆరిపోతూ ఉంటుంది. అలాగే మనం జంతికలు వేసేటప్పుడు ఆ గడ్డంలోంచి సరిగ్గా దిగదు. అందుకని వాటర్ తడుపుకుంటూ వేసుకోవాలి. అలాగే జంతికలు వేసే గడ్డంకి కూడా ఆయిల్ అప్లై చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు జంతికల గడ్డాన్ని అలా పట్టుకుని స్లోగా వేసేసుకుందాం. మంట కూడా ఎక్కువగా ఉండకూడదండి. ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ మరిగిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి జంతిక వేసేటప్పుడు ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది పైకి. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవడానికి గ్యాస్ కాదు కదా, అంటే కొద్ది వాటర్ ఆయిల్లో పడకుండా కట్టెల మీద వేసుకుంటే సరిపోతుంది. మంట కొంచెం తగ్గుతుంది. అలా అని మంట కూడా తక్కువగా ఉంటే జంతిక త్వరగా వేగదు. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. జంతికని కూడా బాగా రెడ్ కలర్లో వేయించకూడదండి. అలా వేయించడం వల్ల కూడా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళ పండుగ వస్తే చాలు ఎంతో సరదాగా అలా కట్టెలు పొయ్యి పెట్టుకుంటూ అలా వండేవారు. మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. జంతికలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూసారు కదా, ఆ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన జంతికలు రెడీ. ఎంతో క్రంచీగా టేస్టీగా ఉంటాయి. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.